తెలంగాణ తెచ్చిన ఉద్యమకారుడు, ఉద్యమ నేత కేసీఆర్ గారికి సిట్ విచారణ నోటీసులు అందించినప్పుడు మొత్తం ఈరోజు ఆయన విచారణ ఉన్నప్పటికీ ఆయన సొంత నివాసంలో మరి విచారణ హాజరవుతున్నప్పటికీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన క్రియేట్ చేస్తున్నారు. మరి ఇక్కడ మనం చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇది. ఇక్కడ చూస్తే ఖమ్మము, షాద్ నగరు, మహబూబ్ నగరు, మరి హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ, గట్కేసరు, మలక్పేట మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. ఆయన ఒక తెలంగాణ తెచ్చిన పెద్ద వ్యక్తి, మరి 60 ఏళ్ళు పైబడిన ఆయనకు విచారణ ఇవ్వడమేంది, ఆయనకి దానికి ఎటువంటి సంబంధం లేదని వాళ్ళు ఇక్కడ చెప్తున్నట్టు మనం చూసుకోవచ్చు. మరి బీఆర్ఎస్ శ్రేణులు మినిస్టర్ ఆఫీసు, మరి మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి కూడా ప్రయత్నం చేశారు. మరి ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు మరి పోలీసులు వారిని అడ్డుకొని మరి తెలంగాణ రాష్ట్ర భవన్లో వారిని నిర్మించడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పటికీ 3 గంటల పాటు కేసీఆర్ గారి మీద సిట్ విచారణ అనేది కొనసాగుతుంది. మరి ఈ అంశం, ఈ సిట్ విచారణ ఎందుకు అవుతుంది, మరి ఫోన్ ట్యాపింగ్ కేసు రియలా కాదా, మీరు ఒకసారి కింద కామెంట్ రూపంలో చేయండి. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు కింద ఈ విచారణలు, ఎంక్వైరీలు ఏవైతే అవుతున్నాయో మరి నెక్స్ట్ మరి కవిత గారికి కూడా ఈ నోటీసులు ఇస్తారా, మరి ఆమె పార్టీ నుంచి వెళ్ళిపోయినప్పటికీ ఆమెకి నోటీసులు అందింపజేసి ఆమెను కూడా ఎంక్వైరీకి పిలుస్తారా అనేది ఈ అంశం కొత్తగా రైజ్ అయింది. మరి మీరేమనుకుంటున్నారో మీ థాట్స్ కింద కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేటెడ్ న్యూస్ కోసం ఫాలో అవుతున్నాను మా ఛానల్ టైమ్ స్పీక్స్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.